సంబంధించినటువంటి సమీపంలో ఉండే మంగళం పోలింగ్ స్టేషన్ దగ్గరలో ఉన్నాము. చాలా సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్ గా చెప్పేటువంటి ఈ యొక్క దగ్గర ఎలాంటి వాతావరణం ఉందని మనం చూడబోతున్నాం. ఇక్కడ టోటల్ గా పోలీస్ ఫోర్స్ అంతా కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లకి వాళ్ళు ధైర్యంగా వచ్చి ఓటు వేసే విధంగా పూర్తి స్థాయిలో భద్రత కల్పించేటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. మామూలుగా చాలా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతంగా చెప్పేటప్పటికి కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాసేపటి క్రితం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అటు తెలుగుదేశం అభ్యర్థులు కావచ్చు, వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని కూడా సర్దుబాటు చేసి పంపినటువంటి పరిస్థితి. పోలీసులు పూర్తి స్థాయిలో ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే విధంగా ఇక్కడ టోటల్గా సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇకపోతే మనం చూడొచ్చు, ఇక్కడ బారులు తీరి మహిళలు ఓటింగ్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారంటేనే పోలీసులు ఎంత పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారనేటువంటి దాన్ని కూడా మనం చూడొచ్చు. అక్కడ చూస్తే మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ ఓటింగ్ వేసేదానికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసులు మాత్రం ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఓటింగ్ అనేది ఇబ్బంది లేకుండా ధైర్యంగా వచ్చి ఓటు వేసే విధంగా చేస్తున్నారు. మంగళం లాంటి సమస్యాత్మక ప్రాంతంలోనే పోలీసులు ఇంత పటిష్టంగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఓటర్లు ధైర్యంగా వచ్చి ఓటు వేసే పరిస్థితి కల్పించడానికి పోలీసులు తీసుకున్న చర్యల గురించి ఇక్కడ సిఐ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి, ఇక్కడ సమస్యాత్మక ప్రాంతం అయినప్పటికీ కూడా ఇంత కూల్గా వాతావరణంలో ఓటింగ్ జరిగే విధంగా మీరు తీసుకున్న చర్యలు ఏంటి? ఎస్పీ గారు ఈ పరిస్థితి ముందుగా క్రిటికల్గా ఉంటుందని ఐడెంటిఫై చేసినారు. అందరూ ఐడెంటిఫై చేసి సఫిషియెంట్ ఒక్కో బూత్కి ఒక ఎస్ఐని బందోబస్తారు. తగ్గ ఒక డిఎస్పీ గారి ప్లేస్లో ఒక స్ట్రైకింగ్ ఫోర్సు, ఇన్స్పెక్టర్ ప్లేస్లో ఒక స్ట్రైకింగ్ ఫోర్సు, ఒక ఎస్ఐలు, మొబైల్స్ ఇచ్చి సఫిషియెంట్ బందోబస్తు ఉంది. అల్లచిల్ల ఇన్సిడెంట్స్ ఉన్నా కూడా ఇక్కడ కంట్రోల్లో ఉంటుంది. పబ్లిక్ నిర్భయంగా వచ్చి వాళ్ళ ఓటుకు వినియోగించుకోవచ్చు. ఓటు వేయడానికి ఎవరికి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి లేకుండా మొత్తం జాగ్రత్త తీసుకోవడం జరిగింది. మనం ఇప్పుడు మహిళలను కొంతమంది మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాము. ఇక్కడ చాలా కూల్గా ఓటింగ్ కూడా జరుగుతుంది. అమ్మ, మీరు ఇక్కడ మొత్తం ఓటు వేసేదానికి ఇబ్బంది లేని వాతావరణంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాగడానికి నీళ్లు కావచ్చు, మహిళలకు సంబంధించి భద్రత కావచ్చు, అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మీకేమైనా ఓటు వేయడానికి ఇబ్బంది ఏమైనా ఉందా? ధైర్యంగా ఓటు వేస్తున్నారు? ధైర్యంగానే వేస్తున్నామండి, మాకేం ఇబ్బంది ఏం లేదు. మీరు చెప్పండి, ఎట్లా ఉంది వాతావరణం అమ్మా? మీకు ఓటు వేయడానికి ఎలాంటి వాతావరణం? బాగుందండి, బాగుంది, సౌకర్యంగా ఉంది, బాగుంది. భయం ఏం లేదు? భయం లేదు, భయం ఏం లేదు, బాగుందండి, బాగుంది. ఓటింగ్ లో ఇప్పుడు మామూలుగా ఇది మంగళం అంటేనే ఒక సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ ప్రాంతం. ఇక్కడ కూడా ధైర్యంగా ఓటు వేసే వాతావరణం కల్పించిన నేపథ్యంలో మీరు పోలీసులకి ఎలా అభినందిస్తారు? ఏం లేదు, బాగుంది, ఏం లేదు, ఏం ఇబ్బంది అయితే అలాంటి భయం ఏం లేదు. సెక్యూరిటీ బాగానే ఉంది, బాగుంది. పోలీసుల చర్యలు మీరు అభినందిస్తారు? అభినందిస్తున్నాం. అది మనం చూస్తున్నాము. ఇక్కడ ఉండేటువంటి తిరుపతి మంగళం లాంటి క్రిటికల్ పోలింగ్ బూత్లో కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు నిర్భయంగా వచ్చి ఓటు వేయొచ్చు అనే వాతావరణాన్ని ఎక్కడైనా సరే, ఏ ఓటర్ అయినా సరే, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అందరికి కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. ఓటింగు సవ్యంగా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా తిరుపతిలో కావచ్చు, చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్స్లో కావచ్చు కూల్గానే ఓటింగు జరుగుతూ ఉంది. సాయంత్రం 6 గంటల లోపు ఓటింగు వేయడానికి పోలింగ్ బూత్లోకి వచ్చిన వాళ్ళకి రాత్రి ఎంత సమయం అయినా కూడా ఓటు వేసే అవకాశం కల్పించడానికి కూడా ఎన్నికల సంఘం నిర్దిష్టమైనటువంటి విధానాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ధైర్యంగా ఓటింగ్ వేయించనే పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ నటరాజ్తో దినేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, తిరుపతి. ఎస్ సార్, థ్యాంక్ యూ దినేష్. మొత్తానికి చెదురుమదురు ఘటనలు మినహా ఓవరాల్ గా అయితేనే పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎండవేడిని కూడా లెక్క చేయకుండా వృద్ధులు, మహిళలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొంటున్నారు. క్యూ లైన్లు కూడా భారీగానే కనిపిస్తున్నాయి. ఒక చిన్న విరామం తీసుకుందాం. నాన్ స్టాప్ కవరేజ్ కొనసాగుతూనే ఉంటుంది.